అండి ఈరోజు వీడియో వచ్చి సినిమా ఇండస్ట్రీలో రికార్డులు నిలవడం కథ కాదు, బ్రేక్ అవ్వడానికే. అదే మరోసారి ప్రూవ్ చేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అవును, మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పుగానే రికార్డులు తానే కూలిపోతాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే. బాలకృష్ణ గారి అఖండ 2 ఓవర్సీస్ రికార్డును మెగాస్టార్ చిరంజీవి గారు తన కొత్త సినిమా మనశంకర్ వరప్రసాద్ గారితో చిత్తుగా బ్రేక్ చేసేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఫ్యాన్స్ అంచనాలనే కాదు, ట్రేడ్ అంచనాలు కూడా దాటేస్తుంది. ముందుగా ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో అఖండ 2 సినిమా ఇప్పటి వరకు దాదాపు ముక్కుతూ మూలుగుతూ $1 మిలియన్ క్రాస్ చేసింది. సో ఫైనల్ రన్ 1 మిలియన్ మాత్రమే. దీనిని మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 9 కోట్ల రూపాయలు. ఇది చిన్న విషయం కాదు. బాలకృష్ణ గారి కెరీర్లోనే ఒక విధంగా చెప్పాలంటే హైయెస్ట్ అని చెప్పొచ్చు. ఒక పవర్ఫుల్ ఓవర్సీస్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు తన కెరీర్లో, తన పరంగా. కానీ ఇక్కడే మెగాస్టార్ రియల్ ర్యాంపేజ్ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మనశంకర్ వరప్రసాద్ సినిమా కేవలం ప్రీమియర్స్ తోనే నార్త్ అమెరికాలో $1.5 మిలియన్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 13.5 కోట్ల రూపాయలు. ఇది వినగానే ట్రేడ్ షాక్, ఫ్యాన్స్ ఫుల్ జ్యూస్, ఇండస్ట్రీ మొత్తం సైలెంట్. అవును ఫ్రెండ్స్, బాలకృష్ణ గారి కెరీర్ హైయెస్ట్ ను ఓవర్సీస్ నెంబర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం ప్రీమియర్స్ తో లేపేశారు. ఇంతటితో ఆగారా? లేదు, ఇంకా ఉంది. 2 రోజుల్లో నార్త్ అమెరికాలో మనశంకర్ వరప్రసాద్ సినిమా $2.5 మిలియన్ ను క్రాస్ చేసింది. ఇది నార్మల్ ఓపెనింగ్ అయితే కాదు, ఇది మెగాస్టార్ స్టామినా, ఇది మెగాస్టార్ మార్కెట్, ఇది మెగాస్టార్ బ్రాండ్ పవర్. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంతమంది హీరోలు వచ్చినా ఓవర్సీస్ మార్కెట్లో చిరంజీవి పేరు చెప్పగానే టికెట్ విండోలు కంపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది అనుకుంటాను, మెగాస్టార్ చిరంజీవి మాస్ ఆడియన్స్కే కాదు, గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కూడా బాస్ అనే విషయం. ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకనే రికార్డులు బ్రేక్ చేస్తుందో, ఓవర్సీస్లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి అంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే ఇది మెగాస్టార్ సినిమా. ఇక్కడ రికార్డులు కామన్ కాదు, హిస్టరీ రిపీట్ అవ్వడం కామన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.